Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటివరకు మీకు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి అదేవిధంగా చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీ గురించి చెప్పడం జరిగింది. సో దానిలో క్రమంగా ఈ మధ్య మీకు ISI ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ CMI సో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పాను అనమాట. చాలామంది మళ్ళీ మాకు BSDS కోర్సు గురించి ఒకసారి చెప్పండి సార్ అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి అసలు BSDS ప్రోగ్రామ్ ఏంటి, దాని యొక్క లాభాలు ఏంటి, ఫీజు ఎంత ఉంటుంది ఏంటనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాం అనమాట. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి 3 సర్వీసెస్ అనమాట. మొట్టమొదటి సర్వీస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా స్టూడెంట్ యొక్క స్కిల్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో ఇంటి దగ్గరే కూర్చొని ఒక 1 అవర్ రాసినట్లయితే సో ఎబో 8th క్లాస్ స్టూడెంట్స్ అనమాట, 10th క్లాస్ కంప్లీట్ కాబోతున్నా, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, ముందుగా వాళ్ళ యొక్క స్కిల్స్ తెలుసుకోవాలి. మనం వాళ్ళ స్కిల్స్ తెలుసుకొని వారికి ఏ కెరియర్ సూటబుల్ అవుతుందో అది వారికి చెప్పి వారికి గైడ్ చేస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది స్టూడెంట్స్కి ఈ సర్వీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది 1వ సర్వీసు. దానికోసం మీరు నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టచ్చు. 2 వచ్చేసి ఎంతోమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ గైడెన్స్ కోసం చాలామంది అడుగుతూ ఉంటారు అనమాట. సో ఆ గైడెన్స్ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా పేరెంట్స్కి చాలామందికి చిన్న చిన్న విషయాల మీద డౌట్స్ ఉంటాయి కాబట్టి మీ డౌట్స్ క్లారిఫికేషన్కి కూడా ఒక 1 అవర్ టైం అనేది డైలీ ఇస్తానన్నమాట. సో అది 6 to 7 PM మీరు నాకు ఫోన్ చేసినట్లయితే సో ఖచ్చితంగా మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తారనమాట. సో బట్ దేనికైనా కానీ కొంత ఫీజు అనేది ఉంటుంది. ఒక ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు కాల్ చేసినట్లయితే సో మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. అదేవిధంగా మిగతా 2 సర్వీసెస్ కూడా మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు గైడ్ చేస్తాను అనమాట. కాబట్టి ఆ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది. సో దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. సో ఎందుకంటే అందరికీ నేను ఆన్సర్ చేయలేను, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు గైడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఒక విషయాన్ని గమనించగలరు. ఇక మనం ISI గురించి మనం మాట్లాడినట్లయితే మొత్తం మనకి ఇండియాలో 10 ISIs ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ కేవలం 2 ISIలో మాత్రమే మనకి, ఒకటి కోల్కతా, 2 బెంగళూరు. ఇక్కడ మాత్రమే మనకి BSc మ్యాథమెటిక్స్ అండ్ BSc స్టాటిస్టిక్స్ అనే ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఫీజు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనకే 5,000 స్టైఫండ్ ఇచ్చి సో వారు ఈ కోర్సు అనేది చేయించడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత అక్కడ MSc చేసిన సో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనమాట. మంచి ప్యాకేజ్తోని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సైడు లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు మంచి ప్లేస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్సెస్ అనమాట. అవి కావడానికి BSc కోర్సు అయినప్పటికీ కూడా సో అక్కడ ఉన్నటువంటి అయితే సిలబస్ వల్ల సో అక్కడ మీకు చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది చాలామంది స్టూడెంట్స్ని సో ఎస్పెషల్గా MSc అండ్ MTech స్టూడెంట్స్ని మంచి ప్లేస్మెంట్స్తో తీసుకున్నారనమాట. కాబట్టి చాలామంది అడిగారు అనమాట ఇక్కడ డిగ్రీ కోర్సెస్ కూడా ఉంటే మంచిదని చెప్పేసి చాలామంది అడగడం వల్ల సో ISI కూడా ఈసారి మనకి 3 ఇన్స్టిట్యూషన్స్లో సో ఒకటి వచ్చేసి మనకి కోల్కతా, 2 వచ్చేసి ఢిల్లీ, 3 వచ్చేసి బెంగళూరు అనమాట. ఇక్కడ మీకు బ్యాచులర్ ఆఫ్ స్టాటికల్ డేటా సైన్స్ అంటే BSDS అంటే బ్యాచులర్ ఆఫ్ స్టాటికల్ అండ్ డేటా సైన్స్ అనమాట. ఇట్లా మీకు ఇది 3 years కాదు 4 years ప్రోగ్రామ్ అనమాట ఇది. సో 4 years ప్రోగ్రామ్ కాబట్టి రేపు మీరు MS వెళ్ళటానికైనా కానీ లేకపోతే ఈక్వల్ టు బీటెక్ అనమాట ఇది. అంటే ఎందుకంటే నార్మల్గా బీటెక్ ఆర్ BE అంటాం మనం. సో ఇది వచ్చేసి మీకు బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ 4 years ప్రోగ్రామ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ వచ్చేసి మీకు సెమిస్టర్కి 1 lakh ఫీజు ఉంది. బట్ మీరు ఎవరికి కూడా ఏదైతే స్కాలర్షిప్ కానీ లేకపోతే ఇది వచ్చేటువంటి ఆస్కార్ లేదనమాట. అంటే తక్కువ ఫీజుతో ఇక్కడ జాయిన్ కావడానికి వీల్లేదు. కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో అది SC కావచ్చు, ST కావచ్చు, అదేవిధంగా EWS స్టూడెంట్స్ కావచ్చు, మీ ఇన్కమ్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. అదొక్కటే కొంచెం ఇక్కడ ఈసారి అంటే BSc మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఉన్నటువంటి అవకాశం అనేది దీనికి లేదు. అక్కడ 20,000 ఫీజు, బట్ ఇక్కడ వచ్చేసి మనకి సెమిస్టర్ 1 lakh వరకు పే చేయాల్సి ఉంటుంది. ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి కోర్సుని. ఇంకా హాస్టల్ ఫెసిలిటీ లేదని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ ఎంక్వైరీ చేసి నాకు మెసేజ్ పెట్టారనమాట. ఇంకా నేను తెలుసుకోవాలి. సో హాస్టల్ ఫెసిలిటీ ఉన్నా లేకున్నా ఈ 3 కాలేజెస్లో మీకు ఈ కోర్స్ వస్తే మాత్రం వదిలిపెట్టకండి. ISc బెంగళూరులో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎలాంటి పవర్ఫుల్ కోర్సు, ఇక్కడ మీకు IITs కానీ మంచి టాప్ NITs కానీ మిస్ అవుతున్నాయి అనుకున్నటువంటి స్టూడెంట్స్ దీన్ని అప్లై చేయండి మీరు. సో ఈ యొక్క ISIని అప్లై చేయండి. అప్లై చేసి సో మీరు ఇక్కడ ఒక బ్యాకప్ ఎగ్జామ్ లాగా మీరు పెట్టుకున్నట్లయితే అయితే నేను చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్ బాగా గ్రిప్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయండి. ఇది అందరికీ రాదు, చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కేవలం మీకు 3 కాలేజీల్లో కలిపి 75 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట.
25 నెక్స్ట్ ఇయర్ పెంచే ఛాన్స్ ఉంది. బట్ ఇయర్ మీకు కేవలం 3 కాలేజీలో 75 ఉంది. మళ్ళీ అందులో రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో బాగా చదవగలిగేటువంటి స్టూడెంట్స్, మ్యాథ్స్ బాగా వచ్చేటువంటి స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయండి. మిగతా వాళ్ళు ట్రై చేస్తా అంటే చేయొచ్చు, తప్పలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు అక్కడ అడ్జస్ట్ కావాలన్నా, అక్కడ ఉన్నటువంటి కరికులంకి మీరు సూటబుల్ కావాలన్నా కానీ మీకు మ్యాథ్స్ బాగా వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి ఇదొక మీరు చేయండి. అదేవిధంగా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ విత్ ఫిజిక్స్ ఉందన్నమాట. అది 3 years ప్రోగ్రాము. అది కూడా మీరు అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు బీటెక్ అని చూడకండి, ఇవి కూడా ఈ బీటెక్ కంటే ఎక్కువ ప్లేస్మెంట్ ఇస్తున్నటువంటి కాలేజ్ అనమాట. అందుట్లో గవర్నమెంట్ కాలేజెస్ మీకు తక్కువ ఫీజులో అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ మాకు మంచి కాలేజీలు మిస్ అవుతున్నటువంటి వారు, బాగా చదవగలిగే స్టూడెంట్ అందరూ కూడా ఈ రెండింటిని అప్లై చేయండి. ఎస్పెషల్గా ఈ బిఎస్డిఎస్ ఏదైతే కొత్త కోర్స్ వచ్చిందో 4 years ప్రోగ్రామ్, దీనికి మాత్రం అందరూ అప్లై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్.